తరచూ భారతంలో ఉన్నటువంటి విశేషాలన్నీ వింటూ ఉండేవాడు. అదే కాదు, మిగిలినటువంటి రామాయణాది కావ్యములను కూడా వింటూ ఉండేవాడు. ఆయన ఆ నన్నయ్య గారిని పిలిచాడు. పిలిచి నన్నయ్య గారితో ఒక మాట అన్నాడు. ఎంత బహుశా నన్నయ్య గారి గురించి మనకి తెలియడానికి భారతంలో నన్నయ్య గారు ఇచ్చినటువంటి ఏకైక పద్యం అదొక్కటే. అది వినా నన్నయ్య గారి గురించి తెలుసుకోవడానికి సాధికారికమైనటువంటి సాక్ష్యములతో కూడినటువంటి ఇతర పద్యములు మీకు కనపడవు ఇందులో. తన కుల బ్రాహ్మణు అనురక్తు అవిరళ జప హోమ తత్పరు విపుల శబ్ద శాసను సంహితాభ్యాసు బ్రహ్మాండాది నానా పురాణ విజ్ఞాన నిరతున్ పాత్రం ఆపస్తంభ సూత్రు ముద్గల గోత్ర జాతు సద్వినుతావదాత చరితు లోకజ్ఞు ఉభయ భాషా కావ్య రచనాభిశోభితు సత్ప్రతిభాభియోగ్యు నిత్య సత్య వచను మత్యమరాధిపాచార్యు సుజను నన్నపార్యుచూచి పరమ ధర్మ విధుడు వర చాళుక్యాన్వయాభరణుడిట్టులనియ కరుణతోడా. నన్నయ్య గారిని సభలో ఒకసారి అలా చూశాడు ఆ పండితులు కవుల మధ్యలో. నన్నయ్య గారికి ఉండేటటువంటి లక్షణములు ఎటువంటివో చెప్తున్నారు. ఆయన కులబ్రాహ్మణుడు. కులబ్రాహ్మణుడు అన్న మాట పరంపరాగతంగా కేవలం తన దగ్గర పౌరోహిత్యం చేస్తూనో లేకపోతే తన దగ్గర ఉండేటటువంటి బ్రాహ్మణుల యొక్క పరంపరకి చెందినవాడు మాత్రమే అనో అర్థం ఇచ్చేటటువంటిది కాదు. ప్రభువు ప్రకటించినటువంటి శాసనములను సంస్కృత భాషలో రచన చేసి అందించగలిగినటువంటి దిట్ట అయినటువంటి వాణ్ణి కూడా కులబ్రాహ్మణుడనే పిలుస్తారు. కాబట్టి అటువంటి శక్తి కలిగిన కులబ్రాహ్మణుడు నిరంతరము జపం చేస్తుంటాడు, హోమం చేస్తుంటాడు. హోమము చేత దేవతల్ని ప్రీతి కల్పిస్తూ ఉంటాడు. మంత్రములను జపం చేసి ఆ మంత్రానుష్ఠాన దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటాడు. అంటే వేదమునందు మంత్రముల యందు అంత నిష్ట కలిగి అంత గొప్ప దేవతానుగ్రహాన్ని పొందినటువంటి వాడు విపుల శబ్ద శాసనుడైన. ఏ శబ్దానికి ఏ అర్థం ఉంటుందో, దానికి ఎన్ని అర్థాలుంటాయో, ఎక్కడ ఏ శబ్దాన్ని ఎలా ప్రయోగించవచ్చో, ప్రయోగించి ఆ ఫలితాన్ని సాధించుకోవచ్చో, అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పచ్చో, భాష మీద శబ్దం మీద ప్రభుత్వం ఉన్నటువంటి వాడు. అనేకమైనటువంటి పురాణములు, అష్టాదశ పురాణములను సమగ్రముగా చదువుకున్నవాడు, ఆపస్తంభ సూత్రముల యందు పుట్టినటువంటి వాడు, ముద్దల గోత్రములందు జన్మించినటువంటి వాడు, పెద్దల చేత గౌరవింపబడినవాడు, లోకజ్ఞానము కలిగినటువంటి వాడు, సంస్కృతాంధ్ర భాషల యందు మహాపండితుడు, గొప్ప విద్వత్తు కలిగినటువంటి వారందరి చేత కీర్తింపబడినవాడు. ఇన్ని ఉండి కూడా పరమ వినయంతో విధేయతతో భగవద్భక్తితో నోరు విప్పితే ఎన్నడూ అసత్యము పలకక సత్యమును మాత్రమే పలికేటటువంటి వ్రతమున్నవాడు. దేవతలకి ఆచార్యుడైనటువంటి బృహస్పతి ఎటువంటి వాడో ఈ లోకంలో రాజరాజ నరేంద్రుడి దగ్గర ఉన్నటువంటి భూలోకంలో బుద్ధికి బృహస్పతి వంటి వాడు. అటువంటి నన్నయాచార్యుని చూసి పిలిచాడాయన. పిలిచి ఒక నమస్కారం చేసి, మహానుభావ నన్నయ, నీ వంటి ప్రాజ్ఞుడు జన్మించాడయా, నీ యొక్క గొప్పతనాన్ని మేము వినియోగించుకోవాలి. అటువంటి ప్రభువులు ఉన్ననాడు కదా జాతికి అందేది ఇటువంటివి. అటువంటి శక్తి ఉన్నవారు ఉన్నా వారిని గుర్తించి వారి నుండి రాబట్టగలిగిన సమర్థత ప్రభువులకి లేకపోతే సాలగ్రామాలు కూడా రాళ్లల్లోనే ఉండిపోతాయి. ఆ సాలగ్రామాల్ని నువ్వు వేరు చేసేది ఎప్పుడు, పూజ చేసేది ఎప్పుడు, వాటి అనుగ్రహాన్ని నువ్వు పొందగలిగేది ఎప్పుడు. కాబట్టి ఆ రాజు పిలిచి అన్నాడు, మహానుభావ, నాకు ఇష్టమైనవేవో నీకు తెలుసు. నీవు నాకు కులబ్రాహ్మణుడవు కాబట్టి ఇవాళ నేను కొత్తగా చెప్తున్నానని నువ్వు నమ్మవలసిన పని లేదు. నాకు ఇష్టమైనవి ఈ లోకంలో 5 ఉన్నాయి. ఆ 5 నాకు ఇష్టమైనవి అని ఇవాళ నేను చెప్తే నిజమేనా ఈయన చెప్పేది అని నువ్వు శంకించవలసిన అవసరం లేదు. నీకు బాగా తెలుసు నా నడవడి ఎంతను. ఇవి ఏను సతతంబునా ఎడగరం విష్టంబులయ్యుండు బాయవు భూదేవకులాభితర్పణమిహీయ ప్రీతియున్ భారత శ్రవణాసక్తియు పార్వతీపతి పదాబ్జ ధ్యాన పూజా మహోత్సవమున్ సంతత దానశీలతయు శశ్వత్సాధు సంగత్యమున్. ఎప్పుడైనా తాత అయిపోయిన తర్వాత అయినా కనీసం తాతగారండి మీకేంటండి తాతగారండి ఇష్టం అని అడిగితే
ఈ 5 మళ్ళీ కాపీ కొట్టి చెప్పపోయినా మా తాతగారు ఇలా చెప్పేవారు అని గుర్తుంచుకోవడానికి వీలుగా మనవలకి ఒక్కటి చెప్పుకోగలిగిన బతకగలిగితే మనిషి వాడు ధన్యుడు. తప్ప ఎన్నేళ్ళు వచ్చినా ఎన్ని తరాలు చూసినా తాతగారు మీకు ఏమి ఇష్టమండి అని అడిగినప్పుడల్లా తాతగారు నాకు వంకాయ అల్లం పెట్టిన కూర ఇష్టం రా అన్నవాడు పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా దేని కొరకు? రాజరాజ నరేంద్రుడు చెప్పుకుంటున్నాడు నాకు 5 ఇష్టం. మీకు తెలుసు నన్నయాచార్య, ఇవి ఏను సతతంబునా ఎడగరంబిష్టంబులయ్యుండు. ఒకప్పుడు ఇష్టంగా ఉండి ఒకప్పుడు ఇష్టం పోవడం కాదు, సతతంబు నాకెప్పుడు ఇష్టం. 5 చెయ్యాలని నా మనసు ఉవ్విళ్ళు ఊరుతూ ఉంటుంది. ఏమిటో తెలుసా? బాయవు, అవి పోవు. చేశాంగా ఎన్నాళ్ళు చేస్తాం అంటే వద్దులే నిజమే చేశాం కదా అని నా మనసు తృప్తి పడదు. ఈ 5 మళ్ళీ 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 చెయ్యాలనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ చెయ్యాలని అనిపించేవి చాలా ఉంటాయి. విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పారు, చేసిన సంసారమే చేస్తున్నావు కానీ రాసిన రామాయణం రాయడానికి నీకేమిటి ఇబ్బంది అన్నారే. కాబట్టి నాకు 5 ఇష్టం, అవి వదలవయా నా మనసుని, మళ్ళీ మళ్ళీ చేయమంటాయి. ఏమిటో తెలుసా? భూదేవ కులాభితర్పణ మహీయ ప్రీతియున్. భూదేవం ఈ భూమి యందు దేవతల వంటి బ్రాహ్మణులు ఆ వేదం చదువుకుని పరమభక్తితో జీవనం చేసేటటువంటి బ్రాహ్మణులు కనపడ్డప్పుడు వాళ్ళని సేవించాలని, వాళ్ళకి నమస్కరించాలని నా మనసు వెంపర్లాడుతుంటుందయ్యా. భారత శ్రవణాసక్తియు, భారతం ఎన్ని మాటలు విన్నా ఇంకా వినాలి ఇంకా వినాలి ఇంకా వినాలనిపిస్తూనే ఉంటుంది. నిజమో అబద్ధమో నన్నయ్య గారికి తెలీదు. నన్నయ్య గారు రోజు వింటల్లా రాజరాజ నరేంద్రుడు చెప్తున్నది యథార్థమే, అందుకు కదూ ఆంధ్రీకరించారు. అంటే నన్నయ్య గారి లాంటి శక్తి ఉన్నవాడు ఉన్నా ఆయనకి ఆంధ్రీకరించాలన్న కోరిక పుట్టాలంటే అటువంటి రాజు కూడా పుట్టద్దు. అందుకని నేను రాజరాజ నరేంద్రుడిని తక్కువ చెయ్యొద్దంటున్నాను. కాబట్టి భూదేవ కులాభితర్పణ మహీయ ప్రీతియున్ భారత శ్రవణాసక్తియు పార్వతీపతి పాదాబ్జాన పూజా మహోత్సవము. ఎంత గొప్పగా చెప్పుకున్నారండి. పార్వతీపతి ఒక్క శివ పూజ అనలేదైనా, శివ పూజగా కాదు. ఇది కదూ నన్నయ్య గారి పద్యం ఆచారం. ఇద్దరిని కలిపి పూజ చేస్తాం మనం. పార్వతీ పరమేశ్వరుడు లక్ష్మీనారాయణుడు అలా అంటాం గాని వాణి హిరణ్యగర్భాభ్యాం నమః శిశి పురంధరాభ్యాం నమః అంటాం గాని ఎవరో ఒకరి నుంచి ఒకరు వదిలేయడం మన సంప్రదాయంలో లేదు. అందుకే పిలుపుకి కూడా అంత మర్యాదగానే పిలుస్తాం. మనం పిలిస్తే వేసినా అంత మర్యాదగానే వేస్తాం. శ్రీమతి మరియు శ్రీ అని. మన జాతి సంస్కారం అటువంటిది, దానికి ఉన్న వైభవం అటువంటిది. కాబట్టి ఆ పార్వతీపతి ఉన్నాడే, ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదముల వంక చూస్తూ ఆ పాదముల సేవ చూస్తూ గంధం అలదాలన్నా పూజ చెయ్యాలన్నా లలితా సహస్రంతో 1000 పువ్వులేసేసి, శివసహస్రంతో 1000 పూజలేసేసి 1000 పువ్వులేసేసి గంధం అలది కుంకుమార్చన చేసేసి ధూపం వేసేసి ఎన్ని చేసినా అయ్యో ధూపం దగ్గరికి వచ్చేసానా, మళ్ళీ ఎప్పుడు చేస్తాను పార్వతీపతి పూజ, మళ్ళీ సాయంకాలం కూర్చొని చెయ్యాలి అనిపిస్తుందా ఆనన్నయ. ఏమిటో నాకు ఆ పార్వతీపతి పూజ అంటే అంత ఇష్టం. అంటే ఆయన విష్ణుద్వేషికాడు, ఆయనకి శివుని యందు అనురక్తి. కానీ రాజరాజ నరేంద్రుడు విష్ణుద్వేషికాడు. అది భక్తి అన్న మాటకి పరిపూర్ణమైనటువంటి నిర్వచనం. కాబట్టి నాకు ఆ పార్వతీపతి పాదములను ఎప్పుడు పూజ చేస్తానా అని ఉంటుందయ్యా. సంతత దానశీలతయు, ఎప్పుడూ దానం చెయ్యాలి. ఉండడం ఒకెత్తు, దానం చెయ్యాలన్న కోరిక ఉండడం ఒకెత్తు. సాధారణంగా ఉండడము అన్న మాటకి లక్ష్మి విషయంలో ఉండేటటువంటి ప్రారంభం ఏమిటో తెలుసా అండి? దాచుకుందామనే ఉంటుంది తప్ప ఇద్దాము అని అనిపించదు. అసలు శాస్త్రంలో పెద్ద రహస్యం ఏమిటో తెలుసా అండి? దేనికి దాచుకుంటాడని అడగండి. నాకే ఉండాలని దాచుకుంటాడు. అసలు పిచ్చివాడై ఎలా దాచుకుంటాడు, కానీ నాకే ఉండాలని దాచుకున్నది నీకు రాదు. నీ బిడ్డలకు వెళ్ళిపోతుంది, గుట్టుకుని ఊపిరి అయిపోతే. నీకే ఉండాలనుకుంటే నువ్వు దానం చేస్తే నీ ఖాతాలో పడుతుంది. అంటే అంతా ఇచ్చి మరి చెప్పరు, కనీసం కొంతైనా దానం చేయకపోతే ఎవడి శక్తికి తోచింది వాడు చేయకపోతే
ఎలా ఉత్తర జన్మలలో నువ్వు దాచింది నీతో రాదు, నాది నాది అనుకుంటాడు. నాది నాది అనుకున్నదంతా బిడ్డలకు వెళ్ళిపోతుంది, లేదా ఎవరికి వెళ్ళిపోతుందో కూడా చెప్పలేడు. కానీ నువ్వు ఇచ్చుకున్నదేదో అది మాత్రం నీదిగా వస్తుంది. అసలు నీది చేసుకోవడం అన్న మాటకు అర్థం ఏంటంటే నువ్వు బతికుండగా దానం చేసుకోవడం. నువ్వు బతికుండగా దానం చేయడం మానేసి 10 కోట్లు కొడుక్కిచ్చి వాడు ఏదో చేస్తాడనుకుంటే వాడు 11 రూపాయలు గోదానం చేస్తాడు. వాడు గోదానం ఎందుకు చేస్తాడు? తండ్రికి ఏ బుద్ధో కొడుకు అదే బుద్ధి, వాడు చేస్తాడు ఏంటి? బతికుండగా నువ్వు చేయింది చచ్చిపోయా కొడుకు చేస్తాడా? అందుకే దానం చేసేటప్పుడు కొడుకుని దగ్గర పెట్టుకోమన్నారు, పెద్దల శుశ్రూష చేసేటప్పుడు తల్లి కూతురుని దగ్గర పెట్టుకోమన్నారు. పెద్దల శుశ్రూష ఇలా చెయ్యాలన్నమాటని తల్లి దగ్గర కూతురు నేర్చుకుంటుంది. తండ్రి దానం చూసి ఓహో నాన్నగారులా ఇలా బతకాలన్నమాటని కొడుకు నేర్చుకుంటాడు. కొడుకు నేర్చుకోవడానికి యోగ్యమైన బతుకు లేని తండ్రి, కూతురు నేర్చుకోవడానికి యోగ్యమైన నడవడి లేని తల్లి, నాకెందుకు వచ్చిన గొడవ? కాబట్టి రాజరాజ నరేంద్రుడు అంటాడు, నాకు భారత కథాశ్రవణాభిరతిన్ మదీయ చిత్తము అనిశంబు, నాకు చాలా ఇష్టమైనవయా సంతత దానశీలతయు, ఎప్పుడూ దానం చెయ్యాలని నా మనసు కోరుకుంటూ ఉంటుంది. శశ్వత్సాధు సంగత్యము, సాధు పురుషులైన వాళ్ళు ఉంటారే, పరమభక్తులైన వాళ్ళు, వాళ్ళతో స్నేహం కోరుకుంటూ ఉంటానయ్యా. వాళ్ళకి దగ్గరగా ఉండాలని, వాళ్ళు నన్ను స్మరిస్తూ ఉండాలని, వాళ్ళతో నేను చనువుగా ఉండగలగాలని, వాళ్ళ పక్కన తిరగగలిగినటువంటి ఆ చొరవ స్వాతంత్ర్యం నాకు నిలబడాలని కోరుకుంటాను. ఎందుకు కోరుకోవడం? దాని ఎందు వేరొక ప్రయోజనాన్ని కోరి కాదు. ఆయన ఆ సత్పురుషుడు అంకుశం లాంటివాడు, మనము ఏనుగు తొండం లాంటి వాళ్ళం. ఏనుగు తొండం ఎప్పుడూ ఆగదు, ఇలా నడిచి వెడుతూ ఎత్తి ఆ పూల కొమ్మ లాగుతుంది. ఇలా వెడుతూ నేను ఒకసారి శృంగేరిలో చూశాను, ముందు వెళ్ళిపోతున్న ఆవిడ కొప్పులో పూలు లాగింది ఏనుగు. ఏదో పని దానికి, ఆ తొండం ఉత్తినే ఉండదు. మామట ఏం చేస్తాడంటే పక్కనే ఆ అంకుశం పట్టుకుని ఆ తొండం మీద ఇలా అంటాడు, అంతే మళ్ళీ తిరిగి దింపేస్తుంది. మళ్ళీ కాసేపు ఆగి మళ్ళీ ఎత్తుతుంది, మళ్ళీ ఏదో పీకుతుంది, మళ్ళీ ఇలా అంటాడు, మళ్ళీ దింపుతుంది. సత్పురుషుడితోటి సాంగత్యం ఎటువంటిదో తెలుసా అండి? రామకృష్ణ పరమహంస చెప్పిన మాట, అంకుశం ఉన్న మావటిని పక్కన పెట్టుకోవడం లాంటిది. ఆయనతో కలిసి ఉన్నారనుకోండి, ఆయన జీవన విధానం ఎటువంటిదో మీకు తెలిసి ఉంటుంది. తెలిసి ఉండి ప్రయోజనం ఏమి ఉండదు. ఆయన ఎలా జీవించాలనుకుంటున్నారో దానికి తగినట్టు మీరు జీవించగలగాలి. ఆ జీవితాన్ని మీరు పుణికి పుచ్చుకోగలగాలి తప్ప ఆయనతో కలిసి ఉండి ఆయనకి ప్రతిబంధకంగా మీరు నిలబడితే అది మళ్ళీ కాళ్ళలో కర్రెట్టడం అవుతుంది. ఉపయోగమే ఉంటుంది. పక్కన ఉన్న వాళ్ళందరూ శిష్యులు మీరు అనుకుంటున్నారా? ఒక్కనాటికి కాదు. ఎక్కడో ఉన్నా ఆదర్శంగా తీసుకుని ఆ ప్రేరణ పొంది జీవించిన వాడు ఉంటాడు, ఆ స్ఫూర్తి పొందినవాడు, వాడు మహానుభావుడు. నేను ఏదో గొప్పకి చెప్పాను అనుకోకండి, మీకు నేను ఒక విషయం చెప్తే నేను ఆశ్చర్యపోయాను. ఆదివారం నాడు నాకు అమెరికా నుంచి ఇతర దేశాల నుంచి 1 గంట ఫోన్లు మాట్లాడుతుంటాను. ఏదో వాళ్ళకి అలా పాపం 1 గంట కేటాయించాను, మళ్ళీ మా సంతోషపడతాను. అందులో నాకు అమెరికా నుంచి ఒక ఆయన ఫోన్ చేస్తుంటాడు. ఆయన ఎప్పుడో నేను చెప్పిన శివానంద లహరి విన్నాడు. నీ చెప్పినా అంటే నా గొప్ప అని నేను చెప్పట్లేదు, ప్రేరణ, ఎక్కడో ఒక ప్రేరణ, అది నా అదృష్టం, నేను ప్రేరణ కావడం అంతే. ఆయన ఎంత గొప్ప శివభక్తి తత్పరుడయ్యాడంటే, మనం ఇన్ని ఉన్న ఇక్కడుండి నేర్చుకోలేకపోతే అమెరికాలో ఉన్న ఆయన వారాంతపు సెలవుల్లో కొన్ని 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నువ్వు అబ్బాయి గుండు చేయించుకుని పిలక పెట్టుకుని పంచ కట్టుకుని కూర్చుంటే నీకు నేర్పుతాం రుద్రం, లేకపోతే నీకు నేర్పమంటే అలాగే కూర్చుని 10 మంది నవ్వినా కూడా ఉద్యోగం చేసేటప్పుడు సిగ్గుపడకుండా నేను రుద్రం నేర్చుకోవలసిందే అని వారాంతపు సెలవుల్లో వెళ్లి రుద్రం నేర్చుకుని ఆయన నాకు ఫోన్లో ఆ రుద్రం వినిపిస్తుంటాడు. గురువుగారు ఇక్కడ వరకు నేర్చుకున్నానండి ఇవాళ. నాకు మొన్నటి వారం ఫోన్ చేసి చెప్పాడు, ఈ మహాశివరాత్రికి పుస్తకం లేకుండా రుద్రంతో అభిషేకం చెయ్యాలనుకున్నాను, గురువుగారు నేర్చేసుకున్నాను. కాబట్టి ఇప్పుడు నేను రుద్రం నేర్చుకున్నాను కాబట్టి సంతోషంగా కాకినాడ వస్తున్నాను. మహాభారత ప్రవచనాలు అవుతున్నాయి కదా, శివరాత్రి వెళ్లిపోయిన తర్వాత అమెరికాలో బయలుదేరి వస్తాను, వచ్చి మీ దర్శనం చేసుకుంటానండి అన్నాడు. నేనెందుకు పొంగిపోయానో తెలుసా అండి? అతన్ని నే చూడలేదు, నన్ను అతను చూసాడేమో నాకు తెలియదు, ఏవో ఈ క్యాసెట్లు ఉంటాయి కాబట్టి.
అసలు అంత స్ఫూర్తి పొందిన వ్యక్తిని నేను చూడాలి అని. ఈ మహాభారత ప్రవచనాలు పూర్తయ్యే లోపల అతను వస్తున్నాడు అమెరికా నుంచి. ఇదే వేదిక మీద అతనితో రుద్రం చదివించి మీకు వినిపిస్తాను. నేను ఎందుకంటున్నాను ఈ మాట అంటే, ఆ ప్రేరణ, ఆ స్ఫూర్తి ఎక్కడో ఎవరి వలనో ఎవరికో తగులుతుంది. ఆ ప్రేరణని నిలబెట్టుకోగలిగిన వాడు ఉంటాడే, వాడు సత్పురుష సహవాసముగా మార్చుకున్నవాడు తప్ప అది ఆ ప్రయోజనాన్ని అలా సిద్ధింప చేసుకోనప్పుడు మీరు ఎన్నాళ్ళు ఎవరి పక్క నుండి ఏ ప్రయోజనం నాకు చెప్పండి. ఏమైనా ఉంటుందా దానివల్ల ప్రయోజనం? ఏమీ ఉండదు. కాబట్టి ఆయన అంటాడు, శశ్వత్సాధు సాంగత్యమున్, నాకు నిరంతరము సాధు పురుషులతో కలిసి ఉండడం అన్నది ఇష్టమయ్యా, నాకు ఈ 5 ఇష్టం. కాబట్టి నన్నయ్య, నేను ఒక్క కోరిక కోరుకుంటున్నాను. నువ్వు మహాపురుషుడివి, ఉభయ భాషా ప్రవీణుడివి, నిరంతర హోమ మంత్ర జప తత్పరుడవు. నా కొరకు నువ్వు ఒక్క ఉపకారం చేయాలయా, భారతాన్ని ఆంధ్రీకరించాలి. ఏమయ్యా మిగిలిన వాటిని ఆంధ్రీకరించమని అడగకుండా భారతాన్ని అడుగుతున్నావే అంటావేమో. అమల సువర్ణ శృంగ కురమై కపిలంబకు ఘోషతంబు, ఉత్తమ బహువేద విప్రులకు దానము చేసిన తత్ఫలంబు, తథ్యమ సమకూరు భారత కథాశ్రవణాభిరతిన్ మదీయ చిత్తము అనిశంబు, భారత కథాశ్రవణ ప్రవణంబ కావునన్. అసలు ఒక్క గోవుని దానం చేస్తేనే, వేదమంత్రాల్లో ఒక విచిత్రమైనటువంటి మాట ఉంది. మీరు ఒక గోవుని దానం చేస్తే 100 గోవుల్ని దానం చేసినట్టు లెక్కలో వేసుకుంటారు. అందుకే గోదానం పుచ్చుకున్న వాళ్ళు ప్రత్యేకంగా పక్కకెళ్లి జపం చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి 100 గోవులు దానం పట్టిన ఫలితం వాళ్ళ ఖాతాలో పడకుండా ఉండడం కోసం. అప్పుడు వాళ్ళకు ఒక్క గోవు దానం పుచ్చుకున్నటువంటి ఫలితం వాళ్ళకి వేస్తారు ఆ మంత్రజపం చేస్తే. ఇచ్చిన వాడికి మాత్రం 100 గోవులు ఇచ్చినట్టే వేసేస్తారు. గోవులన్నీ ఒకెత్తైతే మహాభారతంలోనే అనుశాసనిక పర్వంలో ఉంది, పరమేశ్వరుడు మళ్లీ గోవులలో కొన్ని గోవులకి ఉత్కృష్ట స్థితిని ఇచ్చాడు. ఆయన తన 3వ కంటిలో నుండి తేజస్సు కొంత తీసి కొన్ని గోవుల యందు ప్రవేశపెట్టాడు. ఆ గోవులు గోరోజన వర్ణాన్ని పొందాయంటే పూర్తి ఎర్రటి ఎరుపు కాదు, కొద్ది ఎరుపు రంగులు పొందుతాయి. వాటిని కపిల గోవులు అంటారు. ఒక్క కపిల గోవుని దానం చేసినా, ఒక్క కపిల గోవుకి సేవ చేసినా, ఒక్క కపిల గోవుకు ఒక అరటి పండు పెట్టినా చాలా సంతోషం. కానీ మన ప్రారంభం ఏమిటంటే, తనంత తానుగా కపిల గోవు సాధు గోవు వచ్చి దేవాలయాల ముందు నిలబడితే కర్ర పట్టుకుని అదే పనిగా కొడుతుంటారు కొన్ని చోట్ల. ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో, ఏమిరా ఈ ప్రారంభం అనిపిస్తుంది. కాబట్టి రాజరాజ నరేంద్రుడు అంటున్నాడు, అమల సువర్ణ శృంగ కురమై కపిలంబ గుఘోషతంబు. ఇక్కడ అసలు గోవుయే దొరకడం కష్టం, సరి అయిన గోవు దొరకాలి. కాదు కపిల గోవు దొరకాలి. అది ఎటువంటి కపిల గోవు అయి ఉండాలి? గొప్ప పొదుగుండి ఇలా శిరములను ముట్టుకుంటే పాలు విడిచిపెట్టాలి. అది విపరీతంగా పోట్లు పొడిచేటటువంటి ఆవై ఉండకూడదు. చక్కటి ధేను ఉండాలి, చూడముచ్చటగా ఉండాలి, సాధుగోవై ఉండాలి. ఇప్పుడు ఆ ఆవు పాలు పిండుకున్నవాడు ఆవు పాలు కాచి తోడు పెట్టుకుని పెరుగు తినేటటువంటి వాడై ఉండకూడదు. పరమ సంతోషంతో ఆవు పాలు చేత పట్టుకుని నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ అంటూ పరమేశ్వరుడికి అభిషేకం చేసుకుని రమించిపోయేటటువంటి వేదాంగములను చదువుకున్నటువంటి బ్రాహ్మణుడు దొరకాలి. అటువంటి బ్రాహ్మణుడు ఎందుకు దానం పుచ్చుకుంటాడు? ఆయన నా ఇంట అభిషేకం చేసుకోవడానికి ఒక గోవు ఉంటే బాగుండు, నేను రోజు ప్రదక్షిణం చేయడానికి గోవు దొరికితే బాగుండని ఈ గోవు దానం పుచ్చుకుంటానని పరమ ప్రీతితో వచ్చి దానం పుచ్చుకునేటటువంటి యోగ్యమైన వేదాంగములు జరిగిన బ్రాహ్మణుడు దొరకాలి. అప్పుడు దానం చేయాలి. దేశము కాలము నీ దగ్గర పుచ్చుకునేవాడు ఇవ్వడానికి గోవు ఇన్ని కలిసి రావాలి. కానీ అమల సువర్ణ శృంగ కురమై ఒకవేళ అటువంటి గోవు దొరికినా గోవుని దానం చేయగలవేమో. ఆ బ్రాహ్మణుడు ఈలోగా ఇంకొకళ్ళ దగ్గర గోవు చేసుకున్నాడు అనుకోండి, చాలండి నాకెందుకండి ఆవులు, నేను పెంచుకోలేను, నాకు ఒక గోవు చాలా మహాప్రభావం, ఇంకా నాకు అక్కర్లేదంటే. నువ్వు ఇంకా తరించాలి అనుకుంటే ఆ ఆవు కొమ్ములు ఎంత పరిమాణంలో ఉంటాయో వాటికి తగిన శుద్ధమైన బంగారంతో ఆ గోవు కొమ్ములకు బంగారంతో, అది శుద్ధ బంగారం, ఇంకా ఏదీ కలవకూడదు, శుద్ధమైన బంగారంతో ఆ కొమ్ములకు అలంకారములను చేయించాలి. వాటి డెక్కలకి బంగారపు తొడుగులు చేయించాలి.
గిట్టలకి ఆ కొమ్ములకి గిట్టలకి బంగారపు తొడుగులు చేయించి కపిలగోవుని జేనువుతో తెచ్చి వేదాంగములు చదువుకున్న బ్రాహ్మణుడికి దానం చేస్తే ఫలితం చెప్పడం నా వల్ల కాదు. రాజరాజ నరేంద్రుడు అంటున్నాడు, అమల సువర్ణ శృంగ ఖురమై కపిలంబ గుఘోషతంబు ఉత్తమ బహువేద విప్రులకు దానము చేసిన తత్ఫలంబు. 1000 మంది వేదాంగములు చదువుకున్నటువంటి అనుష్ఠాన తత్పరులైన బ్రాహ్మణులను తీసుకొచ్చి నించోపెట్టి వాళ్ళందరినీ కూడా సత్కరించి కూర్చుండబెట్టి అర్ఘ్యపాద్యాదులిచ్చి బంగారు తొడుగులతో కూడినటువంటి ఈ 100 కపిలగోవుల్ని తీసుకొచ్చి ఈ కపిలగోవులన్నింటినీ కూడా ఈ బ్రాహ్మణులకు దానము చేసినటువంటి వాడు 100 కపిలగోవులు బంగారు తొడుగులతో ఇచ్చిన వాడికి ఎంత ఫలితమో మహాభారతాన్ని విన్నవాడికి అంత ఫలితం. కాబట్టి ఎంత తేలికయా ఇది? మహాభారతం పోని వినడం ఏమైనా కష్టమైందా? వింటుంటే అబ్బా 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 అని జుర్రుకు తాగవలసినటువంటి విషయం. ముంజికాయ తినేవాడు అంత తేలిగ్గా ఏం తిండవు, చాలా కష్టపడవలసి ఉంటుంది. బొటనవేలు ఆ కన్నంలో పట్టాలి. నాలా బాగా బొద్దుగా ఉన్న బొటనవేలు అనుకోండి, ఆ కన్నంలో పట్టదు. ఆ పట్టణ బొటనవేలు అందులో పెట్టి ఊడకుండా బయటికి ఉండిపోయి అక్కడి నుంచి లాగండి అంటే అదో అప్రదిష్ట. జాగ్రత్తగా అందులో వేలు పెట్టాలి. ఆ వేలు పెట్టి పైకి తీయాలి. బుడుక్కుని కింద పడిపోకుండా ఉండాలి. నోరు పెట్టాలి. ఆ నీళ్లు తాగాలి. దాన్ని జాగ్రత్తగా ఉత్తరించి ఆ మెత్తటి అందులో ఉన్నటువంటి ఆ గుజ్జుని ఆస్వాదించాలి. అది జీర్ణం అవ్వాలి. ఇన్ని గొడవలు. ఇంత కష్టపడి ముంజికాయ తినడం చాలా బాధతో కూడుకున్నటువంటి విషయం అయి ఉండొచ్చు. కానీ ఎక్కడో దొరికినటువంటి మంచి సువాసనతో కూడినటువంటి పరక కొత్తపల్లి కొబ్బరి మామిడి పళ్ళు వృద్ధుడైపోయిన వాడి చర్మం ఎలా ముడతలు పడిపోతుందో అలా ముడతలు పడిపోయి ముట్టుకుంటే చిరిగిపోయే చర్మంతో తీయటి రసంతో కూడుకున్నది 13 పళ్ళు తెచ్చి గడ్డిలో పెడుతుంటే పొరపాటున ఒక పండు జారి తేనె జాడీలో పడిపోయింది అనుకోండి. ఇన్ని మాటలు లెక్కెట్టినా 12 ఉన్నాయి. నాకు ఇచ్చినవాడు 13వది ఇవ్వలేదని బాధపడ్డాడు. 12 పళ్ళు తినేశాడు. వారం రోజులు అయిపోయిన తర్వాత పరమేశ్వరుడికి అభిషేకం చేద్దామని, శివరాత్రి కదా ఎక్కువ తేనె చేద్దామని జాడీ వంపి తేనె పాత్రలో పోస్తున్నాడు. అసలే కొత్తపల్లి కొబ్బరి బాగా ముగ్గిపోయింది, ముడతలు పడిపోయింది, సువాసన పరమ తీపి, తేనె జాడీలో పడిపోయింది. వారం రోజులు ఉండిపోయింది. తీసి చేత పుచ్చుకుని ఇలా అన్నాడు అనుకోండి, ఇంత రసం నోట్లో కారిపోయింది అనుకోండి. ఏం కష్టపడాలా తినడానికి తాగడానికి? కొత్తపల్లి కొబ్బరి మామిడి పండు జాడీలో తేనె సహితాలో వారం రోజులు మగ్గినది తీసి తాగడం ఎంత తేలికో మహాభారత శ్రవణం చేయడం అంత తేలిక. కూర్చొని ఏమంత కష్టం నీకు? ఇంతకన్నా తేలిగ్గా తరించే మార్గం ఉందా? అంత ఫలితం ఇస్తారయా? అటువంటి మహాభారతం సంస్కృతంలో ఉంది, కానీ ఆంధ్ర భారతం లేదు. కాబట్టి నేను అది వినాలనుకుంటున్నాను. కాబట్టి ఇంత ఫలితాన్ని ఇచ్చేటటువంటి మహాభారతాన్ని మహానుభావ ఆంధ్రీకరించవలసింది అన్నారు. అంటే నన్నయ్య గారు అంగీకరించిన ఘట్టాన్ని చెప్పి ఇవాళ ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను. మీరు ఇలా చెప్తూ వెళ్ళిపోతాడేమో శివరాత్రి వరకు అని మీరు కంగారు పడుకోండి. కాబట్టి నన్నయ్య గారు అంటారు, అమలిన తారకా సముదయంబుల నిన్నను సర్వ వేద శాస్త్రముల అశేషసారము ముదంబున పొందను బుద్ధివాహు విక్రమమున దుర్గమార్ధ జల గౌరవ భారతీ సముద్రము తరియంగా ఈతను విధాతృనకైనను నెరబోలునే. రాజరాజ నరేంద్ర నువ్వు అడిగావు, భారతాన్ని ఆంధ్రీకరించండి నన్నయ్య గారు అని అడిగావు. అలాగేనండి, తప్పకుండా చేస్తాను. నేను కాకపోతే ఎవరు చేస్తాడు? ఇన్నాళ్ళకి నేను పుట్టాను కాబట్టి చేస్తాను అంటే నన్నయ్య గారు ఎందుకు అవుతారు? అలా అంటే నన్నయ్య గారి నోటి వెంట ఆ పలుకులు ఎందుకు వస్తాయి? ఆయన వినయం అటువంటిది. ఇంత సమర్థుడయ్యుండి, ఆదికవి అయ్యుండి ఆయన అంటున్నారు, అమలిన తారకా సముదయంబుల నిన్నను ఆకాశంలో ఉండేటటువంటి నక్షత్రాలన్నింటినీ తప్పు లేకుండా లెక్కెట్టు. నీకోటి లెక్క తెలిసేమిటి? నేను ఇన్ని చెప్తే అన్నీ అనుకుంటానంటావేమో. నిన్ను అడిగినవాడు ఈశ్వరుడు. ఆయన ఈ నక్షత్ర మండలాన్ని సృజించినవాడు. నువ్వు తప్పు చెప్తే ఆయన చెప్పలేడు. ప్రతిరోజు రాత్రి నువ్వు నక్షత్రాన్ని లెక్క పెట్టడం మొదలుపెట్టినా, బతికున్నాళ్ళు లెక్క పెట్టినా నక్షత్రాల్ని ఖచ్చితంగా లెక్కపెట్టి చెప్పగలవా? చెప్పలేవు. అలా సర్వ వేద శాస్త్రముల అశేష సారము ముదంబున పొందను. వేదముల యొక్క శాస్త్రముల యొక్క సమస్త సారాన్ని నేను పొందేస్తానంటే సాధ్యం అవుతుందా? తేలిగ్గా
సంతోషంగా ఇలా కూర్చుంటే నాకు వచ్చేయాలండి అంటే వచ్చేస్తాయా? అలా కుదరనట్టు బుద్ధిబాహు విక్రమమున దుర్గమార్ధ జల గౌరవ భారత భారతీ సముద్రము దర్యంగ ఈదను. బుద్ధిబలం అనేటటువంటి చేతులతోటి మహాసముద్రమైనటువంటి భారతాన్ని ఈదుతానంటే కుదురుతుందా? నీ చేతులకు బలం ఉంటే ఏట్లో ఈదు, నీ చేతులకు బలం ఉంటే చెరువులో ఈదు. అంతేగాని నా చేతులకు బలం ఉందండి పక్క ఊళ్ళో చెరువులో ఈదాను అందుకని ఈ చేతులతోటే సముద్రానికి యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి ఈదుతానండి అంటే ఈదుతావా? కొంత దూరం వెళ్ళేటప్పటికి రెక్కలు అలిసిపోతాయి, ఏవో జలచరములు తినేస్తాయి. కాబట్టి బాహుబలం సముద్రాన్ని ఈదడానికి సరిపోదు. నాకు ఏదో కవనశక్తి ఉండొచ్చు, నాకు ఏదో భాష మీద ప్రభుత్వం ఉండొచ్చు, అయితే మాత్రం మహాభారతం అనేటటువంటి సముద్రాన్ని నేను ఈదగలనా రాజరాజ నరేంద్ర? మది కాబట్టి విధాతృణకైనను నెరబోలునే, నా వల్ల కాదు అని నేను ఊరుకుంటున్నాను అనుకుంటున్నావేమో, చతుర్ముఖ బ్రహ్మకైతే మాత్రం సాధ్యమయ్యా? అంత గొప్పదయా మహాభారతం? చతుర్ముఖ బ్రహ్మగారే చెప్పగలడా అన్నారంటే అటువంటి మహాభారత నిర్మాణం చేసిన వేదవ్యాసుడు ఎంత గొప్పవాడై ఉండాలి. కాబట్టి ఆయన అన్నాడు, అయినా నేను ఆంధ్రీకరిస్తాను. ఎందుకు ఆంధ్రీకరిస్తానో తెలుసా? ఒక్క కారణానికి ప్రయత్నం మొదలు పెడతాను. నాకేమీ రాదని ఇలా తల వంచుతాను. ఇలా నేను ఎవరి ముందు తల వంచాలో వారి ముందు ఇలా తల వంచితే వారు నన్ను అనుగ్రహించి నన్ను వారి చేతి పనిముట్టుగా స్వీకరించారా, జరిగిపోతుంది అంతే కథంతా. నేను చేస్తున్నానంటే కదూ నాకు సమర్థత. ఎవరు నన్ను వస్తువుగా స్వీకరించాలో వారు స్వీకరించిన తర్వాత ఎందుకు నడవదు? కాబట్టి ఇదిగో నేను ఇప్పుడే నమస్కారం చేస్తున్నాను. హరి హరాజ గజాననర్క షడాస్య మాతృ సరస్వతీగిరి సుతాదిక దేవతా సతికిన్ నమస్కృతి చేసి దుర్భర తపో విభమాధికున్ గురున్ పద్య విద్యకు ఆద్యున్ అంబురుహ గర్భ నిభున్ ప్రచేతసు పుత్రు భక్తి తలంచుచున్. నేను అదిగో ఆ శ్రీ మహావిష్ణువుకి, హర పరమశివుడికి, అజ బ్రహ్మగారికి, గజానన విఘ్నేశ్వరుడికి, అర్క సూర్యుడికి, షడాస్య ఆరుముఖములున్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి, మాతృ లక్ష్మీదేవికి, సరస్వతీదేవికి, గిరిసుతాది ఆ పార్వతీదేవికి, దేవతలందరికీ తల ఉంచి నమస్కరిస్తున్నాను. వీళ్ళందరికీ నమస్కరించి పద్య విద్యకు ఆది అయినటువంటి వీరొక మహాపురుషుడికి నమస్కరిస్తున్నాను. ఎవరో తెలుసా? ఆయన ప్రచేతసుని కుమారుడై రామాయణ కావ్యాన్ని లోకానికి అందించిన వాల్మీకి మహర్షి యొక్క పాదార విందములకు నమస్కరించి సూర్యవంశాన్ని వర్ణించి రామాయణ కావ్యాన్ని అందించి లోకానికి ధర్మ ప్రబోధం చేసిన వాల్మీకి మహర్షికి నమస్కరిస్తున్నాను. పద్య విద్య అన్నారు. మనకి ఛందస్సు అద్భుతం. ఇది ఏ ఇతర భాషకి లేదు. ఇది ఒక్క మన భాషలకే, సంస్కృతానికి, తెలుగు ఇటువంటి భాషలకే ఈ మర్యాద ఉన్నది. ఛందస్సు వల్ల ఉండేటటువంటి లక్షణం ఏమిటో తెలుసా అండి? పద్యంగా వస్తేను మీరు ధారణ చెయ్యవచ్చు. మీరు వాక్యముల కింద రాసేశారనుకోండి, ఎన్ని వాక్యములు రాసినా మీరు ధారణ చెయ్యలేరు. ఛందస్సులో పద్యంగా రచన చేశారనుకోండి, మీరు ధారణ చేసేయచ్చు. 4 మాటలు పద్యం వింటే మీకు వచ్చేస్తుంది పద్యం. 10 మాటలు మీరు వాక్యాలు విన్న వాక్యాన్ని యథాతథంగా మీరు పట్టుకోలేరు. అటువంటి పద్య విద్యకు ఆది అయినటువంటి వాడు లోకములకు ఛందస్సును ఉపయోగించి ధర్మాన్ని జ్ఞాపకం పెట్టుకుని అనుష్ఠించడానికి వీలుగా రామకథని అందించినటువంటి మహాపురుషుడైన వాల్మీకి మహర్షి పాదార విందములకు నేను నమస్కారం చేస్తున్నాను. భారతీ శుభ గభక్తి చయంబుల చేసి ఘోర సంసార వికార సంతమసజాల విజృంభము బాచి సూరిచేతో రుచిరాబ్జ బోధనరతుండకు దివ్యు పరాశరస్పజాంభోరు హమిత్రుకొల్చి మునుపూజితు భూరి యశో విరాజితున్. అదిగో భారతమనబడేటటువంటి ఆ గ్రంథములోని కిరణములనబడేటటువంటి ఆ జ్ఞాన కిరణముల చేత అంధకారం అనేటటువంటి చీకటిని పోగొట్టగలిగినటువంటి సూర్య సమానుడైన వేదవ్యాసుడున్నాడే, పండితులైనటువంటి వారి హృదయములన్నీ కూడా ఎవరి గురించి వినగానే ఇలా విప్పారుతాయో, ఎవరు సంతోషిస్తారో, ఏ మహానుభావుడు పరాశరునికి పుత్రుడిగా జన్మించాడో, ఏ మహానుభావుడు సంసారం అనేటటువంటి చీకటిని
తొలగక్రోయగలడో, ఎవడు అజ్ఞానమును నశింపచేసి జ్ఞానమును ఇయ్యగలడో, ఎవడు ధర్మమును ప్రబోధము చెయ్యగలడో, ఎవడు వేద విభాగం చేశాడో, ఎవడు అష్టాదశ పురాణములను ఇచ్చాడో, ఎవడు పంచమ వేదమనేటటువంటి మహాభారతాన్ని లోకానికి అందించాడో, ఎవడి పాదములకు నమస్కరించినంత మాత్రం చేత ఏ విధమైన సంశయములు లేకుండా సమస్తము కరతలామలకమవుతుందో, ఎవరి పేరు చెప్పగానే గొప్ప పండితులైనటువంటి వారి హృదయములు పులకరించలు కలిగి విప్పారుతాయో అటువంటి వేదవ్యాస భగవానుడి యొక్క పాదార విందములకు నమస్కరించి మహాభారతాన్ని ఆంధ్రీకరించడం ప్రారంభం చేస్తాను. రాజరాజ నరేంద్ర, నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది, ప్రారంభం చేస్తానని నన్నయ్య గారు రాజరాజ నరేంద్రుడికి మాట ఇచ్చి భారతాన్ని ఆంధ్రీకరించడం ప్రారంభం చేసినటువంటి ఘట్టం దగ్గర ఇవాల్టి ప్రారంభోపన్యాసాన్ని పూర్తి చేస్తూ రేపు మొట్టమొదటి ఘట్టం, అత్యద్భుతమైనటువంటి ఘట్టం, అది వ్యాసుడికే చెల్లు, ఆంధ్రీకరించడం నన్నయ్య గారికే చెల్లు. ఎన్ని ధర్మాలు ప్రతిపాదన చేస్తారో, ఎన్ని గహనమైన రహస్యములు దాచారో ఆ విషయాల్ని రేపటి రోజున ప్రస్తావన చేస్తాను. రేపు సాయంకాలం సభా ప్రారంభ సంబంధమైన ఇతర విషయములు ఉండవు కాబట్టి 6:30 ఖచ్చితంగా ప్రారంభం చేసేద్దాం. మంగళాశాసన పరైహిమదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై తత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాజినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణమైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. నిన్నటి రోజు ప్రారంభోపన్యాసంలో వేంగి దేశాన్ని రాజమహేంద్రవరాన్ని రాజధానిగా తీసుకుని పరిపాలించినటువంటి రాజరాజ నరేంద్రుని యొక్క కోరిక మేరకు నన్నయ భట్టారకుడు, భట్టారక శబ్దం గౌరవాన్ని సూచిస్తుంది. లలితాపరా భట్టారిక, క్రోధ భట్టారక, శృంగార భట్టారక, అలా నన్నయ భట్టారక అంటే గౌరవనీయమైన వ్యక్తి, పూజనీయమైన వ్యక్తి అని. నన్నయ భట్టారకుణ్ణి ప్రార్థన చేస్తే ఆయన అత్యంత వినయంతో మహాభారతాన్ని ఆంధ్రీకరించడం అనేటటువంటిది అంత తేలికైన విషయం కాదు. కానీ నేను ఎవరికి నమస్కారం చేసి ఎవరి అనుగ్రహాన్ని పొందితే
మహాభారతాన్ని ఆంధ్రీకరించడం సాధ్యమవుతుందని ఆయన నమ్మారు. అటువంటి దేవతా స్వరూపాలకన్నిటికీ నమస్కారం చేసి వాల్మీకి మహర్షికి, వేదవ్యాస భగవానుడికి నమస్కారం చేసి భాగవతాన్ని ఆంధ్రీకరించడం ప్రారంభం చేశారు. ఆయన ఆ ఆంధ్రీకరణ ప్రారంభం చేసినటువంటి సందర్భంలో మహాభారతం చెప్పబడినటువంటి విధానం గురించి ప్రారంభం చేస్తారు. మనకి ఆంధ్ర మహాభారతాన్ని పరిశీలనం చేస్తే మొట్టమొదట ఈ భారతాన్ని చెప్పడం మొదలుపెట్టినటువంటి వాడు సౌతి. తరువాత మళ్ళీ కథ కొంత దూరం వెళ్ళిన తరువాత జనమేజయ సర్పయాగం పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ కథాభాగాన్ని చెప్పడం మొదలు పెట్టేటటువంటి వాడు వైశంపాయనుడు. కాబట్టి ముందసలు మహాభారతం ఎక్కడ చెప్పడం అన్నది భూమండలం మీద జరిగిందో, ఎక్కడ మొట్టమొదటిసారి భారత ప్రవచనం జరిగిందో, అటువంటి పవిత్రమైన ప్రదేశమేదో దాని గురించి నన్నయ్య గారు ప్రారంభం చేస్తున్నారు. ఆయన అంటారు, నైమిషారణ్య పుణ్యక్షేత్రమున కులపతి శౌనకొండను పరమమౌని బ్రహ్మర్షి గణ సముపాసితుండై సర్వలోక హితార్థంబు లోకనుతుడు 12 వార్షికోత్తమ సత్రయాగంబు ముగి చేయుచున్న అమ్మునుల కడకు వచ్చి తానుగ్రశ్రవసుడను సూతుడు రౌమహర్షణి సుపౌరాణికుండు పరమభక్తితో ప్రణమిల్లియున్న ఆ కథకు వలన ముని నికాయమెల్ల వివిధ పుణ్యకథలు వినువేట్క అతని పూజించి అపరిమిత విశేష విధుల అని ప్రారంభం చేశారు. దీన్ని మొట్టమొదట నైమిషారణ్యము అనబడేటటువంటి ప్రదేశంలో ఈ మహాభారత ప్రవచనం జరిగింది. మనకి భారతదేశంలో అత్యంత ప్రఖ్యాతమైనటువంటి ప్రదేశములు అనేకమున్నాయి. అందున విశేషించి మిగిలినటువంటి ప్రాంతాలలో అంటే భూమండలంలో భరతఖండాన్ని మినహాయిస్తే అరణ్యంలోకి వెళ్ళడం, అరణ్యంలో ఉండడం అనేటటువంటి సంప్రదాయం మీకు కనపడదు. కానీ ఒక్క భారతదేశంలో మాత్రం ఋషులు తమంత తాముగా కోరి కోరి అరణ్యంలో ఉంటూ ఉంటారు. అక్కడ ఆశ్రమ నిర్మాణం చేసుకుని పరమ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో తపస్సు చేస్తూ, శిష్యుల్ని పోషిస్తూ, శిష్యులకి విద్య నేర్పుతూ, వారు అరణ్యంలో నివసించినటువంటి కారణం చేత అరణ్యంలో క్రూర మృగాలు కూడా ఒకదాని పట్ల ఒకదానికున్న క్రౌర్యాన్ని మరచిపోయి అత్యంత ప్రేమతో ప్రవర్తించగలిగినటువంటి తపో వైభవాన్ని ప్రకటించి అసలు అరణ్యము అన్న మాటకి ఒక కొత్త శోభని సంతరింపచేశారు. అందుకే మీకు పౌరాణిక వాంగ్మయాన్ని పరిశీలనం చేస్తే అంత పరమ పవిత్రమైనటువంటి అరణ్యముల పేర్లు కొన్ని వినపడతాయి. అందులో దండకారణ్యము, అది ప్రత్యేకించి శ్రీరామాయణ కాలంలో రామచంద్రమూర్తి ఎందరో ఋషుల్ని దర్శనం చేసినటువంటి ప్రాంతం. దండకారణ్యము, ధర్మారణ్యము, చంపారణ్యము, సైంధవారణ్యము, పుష్కరారణ్యము, నైమిషారణ్యము, ఇలా ఎన్నో అరణ్యాలు. ఈ అరణ్యాలన్నీ కూడా ఋషి స్పర్శ కలిగినవి. అరణ్యము అనేటప్పటికీ క్రూర మృగాలు ఉంటాయి, బాబోయ్ అక్కడికి వెళ్ళకూడదనేటటువంటి భీతితో ఉంటారు మిగిలిన వాళ్ళు. కానీ ఒక్క భరతఖండంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే అటువంటి చోటికి వెళ్లి వీళ్ళు తపస్సు చేస్తే క్రూర మృగాలు వాటికి సహజంగా ఉండేటటువంటి వైరాన్ని మరిచిపోయి అత్యంత ప్రేమతో కలిసిమెలిసి ఉండేవి. అగస్త్య మహర్షి గురించి మీరు కాశీఖండంలో చదివినా అక్కడ వరకు ఎందుకు, శంకరాచార్యుల వారి యొక్క జీవితం గురించి చదివినప్పుడు శృంగగిరి పీఠం పెట్టిన ప్రదేశానికి వారు వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారి ఒక పాము కప్పకి పడగపట్టి కాపాడి సేద తీర్చడం చూశారు. పరస్పరం శత్రుత్వం కలిగినటువంటి ప్రాణులు కప్ప, పాము. అటువంటి కప్పకి పాము పడగపట్టి సేద తీర్చడం ఏమిటి అని వారు అంతర్ముఖులై ఆలోచించారు. ఆయన ఒక్కసారి దివ్య దృష్టితో చూశారు. దివ్య దృష్టి అన్న మాట ఒకటి మనకి తరచుగా కనపడుతూ ఉంటుంది వాంగ్మయంలో. దృష్టి అన్న మాటకు అర్థం ఈ మాంసనేత్రము చూడగలిగినంత ఎంతవరకు చూడగలదో అంతవరకు చూడగలిగి ఉండడం. అది సాధారణంగా లోకంలో మనుష్య ప్రాణులందరికీ ఒకేలా ఉంటుంది. ఏదో కొద్దిగా కనుచూపు యందు దోషం వచ్చిన వాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు, మామూలుగా అందరికీ ఒక్కలాగే ఉంటుంది. కానీ మనుష్య ప్రాణికి ఎటువంటి దృష్టి ఉంటుందో అన్ని ప్రాణులకు అటువంటి దృష్టి ఉంటుంది అని చెప్పడానికి వీలుండదు. ఎందుకంటే
ఎక్కడో ఎగురుతున్నటువంటి గ్రద్ద భూమి మీద వెడుతున్నటువంటి చిన్న కోడిపిల్లని చూసి ఇంత నిటారుగా ఇలా వచ్చి కొడితే ఈ కోడిపిల్ల నాకు దొరుకుతుంది అని ఆకాశంలోంచి ఒక్కసారి భూమండలం మీదకి రాగలదు. అంత పైనుంచి చూడగలిగిన చిన్న కంటితో ఉంటుంది గ్రద్ద. ఒక్కొక్క దాని దృష్టి ఒకలా ఉంటుంది. బాహ్యంలో మాంసనేత్రానికి చూడగలిగినటువంటి శక్తి సామాన్యంగా పిలువబడేటటువంటి దృష్టి. దివ్య దృష్టి అంటే ఈ బాహ్య నేత్రాన్ని మూసి ఒక్కసారి దేని గురించి ఆలోచిస్తున్నారో దాని మీద దృష్టి పెడితే ఎక్కడ ఏది జరిగింది అన్నది ఇతరులకు అందని విషయం అలా కన్నులు మూసుకున్నటువంటి వ్యక్తికి గోచరం అవుతుంది, ఆయనకి తెలుస్తుంది. అలా చూడగలిగినటువంటి శక్తి తపస్సు చేత సాధింపబడుతుంది. అది అందరికీ కన్నులు మూసుకుంటే దొరికే విషయం కాదు. అది అటువంటి తపోశాలురైన మహర్షులు ఒక్కసారి భ్రూమధ్యమునందు దృష్టిని కేంద్రీకరించి ఏం జరిగింది అని వారు కన్నులు మూసుకుంటే ఏది జరిగిందో వారికి కరతలామలకం అయ్యేది. కంచికామకోటి పీఠాధిపత్యం చేసి నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఒక్కసారి ఇలా కన్నులు మూసుకుంటే తన దగ్గరికి ప్రసాదం పట్టుకుని వచ్చినటువంటి వ్యక్తి ఎక్కడో ఒక చోట చేయించుకున్నటువంటి రుద్రాభిషేకంలో ఏ బ్రాహ్మణుణ్ణి అవమానం చేశారో ఆ బ్రాహ్మణుడు దేవాలయంలో ఈశ్వరుడికి వెళ్లి ఏం చెప్పుకున్నాడో ఆ చెప్పుకున్న ఆయన ఎంత బాధపడి ప్రాణం విడిచిపెట్టేశాడో కూడా ఆయన తెలుసుకుని ఆ పూట భిక్ష కూడా విడిచిపెట్టేసిన రోజులున్నాయి. మహాత్ములు తమ తపశ్శక్తి చేత బాహ్యనేత్రమును మూసి అంతర్నేత్రముతో చూడగలిగిన శక్తితో ఉంటారు. దాన్ని దివ్య దృష్టి అని పిలుస్తారు. కాబట్టి ఒక్కొక్కరిది ఒక్కొక్క దృష్టి, ఒక్కొక్క శక్తితో కూడినటువంటి దృష్టికోణము కలిగినటువంటి వారై ఉంటారు. మనకి శంకర భగవత్పాదులు అలా ఒక్కసారి అంతర్ముఖులై చూశారు. ఈ పాము కప్పని పడగబట్టి ఎలా కాపాడగలుగుతోంది, ఎందువల్ల వచ్చింది? రెండు పరస్పర శత్రుత్వం ఉన్న ప్రాణులు ఇంత ప్రేమతో ఇక్కడ ఎందుకు మెలగగలిగాయి? ఆయనకు అర్థమైంది. ఎప్పుడో త్రేతాయుగంలో అక్కడ ఋష్యశృంగ మహర్షి తపస్సు చేశారు. త్రేతాయుగంలో ఋష్యశృంగుడు తపస్సు చేసిన కారణం చేత కలియుగంలో శంకర భగవత్పాదాచార్య స్వామి వారు నడిచేసరికి కూడా ఆ తపస్సు యొక్క ప్రకంపనల చేత తత్ప్రభావము చేత అక్కడ ఉన్నటువంటి ప్రాణులు సహజంగా ఉండేటటువంటి వైరాన్ని మరిచిపోయి తిరగగలిగాయి. అంటే ఒక్కొక్క మహానుభావుడు అరణ్యంలో తపస్సు చేసినటువంటి కారణం చేత యుగం మారిపోయినా కూడా ఆ అరణ్యములు అంత శోభస్కరమైన ప్రదేశములుగా నిలబడిపోయాయి. ఇది అనన్య సామాన్యమైనటువంటి ప్రక్రియ. ఇది ఒక్క భారతదేశంలో ఋషులకు మాత్రమే చెందినటువంటి అత్యంత పవిత్రమైన సంప్రదాయం. అటువంటి ఋషి సంప్రదాయానికి మనం వారసులం. అంత పవిత్రమైనటువంటి ప్రదేశాలు. అందున ప్రత్యేకించి నైమిషారణ్యము వెళ్లి తపస్సు చేయడం చేత అటువంటి శక్తి పొందినది కాదు. కలియుగ ప్రారంభంలో మహర్షులు వెళ్లి అడిగారు చతుర్ముఖ బ్రహ్మగారిని, నువ్వు సృష్టికర్తవి, నీకు యుగ లక్షణం బాగా తెలుసు, భూమండలం అంతా కూడా కలి యొక్క ప్రభావం ఉంటుంది. కలి యొక్క ప్రభావం ప్రధానంగా ఎవరి మీద ఉంటుంది అంటే కలికి లొంగిపోయిన వాడి మీద కలి తన ప్రభావం చూపించవలసిన అవసరం ఉండదు. కలికి ఎవడు లొంగకుండా నిలబడి ఈశ్వరుడి పాదములు పట్టుకున్నాడో వాణ్ణి పడగొట్టడానికే కలి ప్రయత్నిస్తాడు. కాబట్టి మేము ఇప్పుడు భూమండలంలో ఎక్కడ కూర్చుని తపస్సు చేసినా కలి ప్రభావం మా మీద ఉంటుంది. కాబట్టి తపస్సు అసలు నిలబడుతుందన్న ధైర్యం లేదు. కాబట్టి మహానుభావ, భూమండలంలో ఎక్కడ మేము కలి ప్రభావానికి వశులం కాకుండా ఉండగలిగినటువంటి ప్రదేశం ఉన్నదో అటువంటి ప్రదేశాన్ని మాకు ఎరుకపరచవలసినది అని ప్రార్థన చేశారు. బ్రహ్మగారు ఒక చక్రాన్ని ఒకదాన్ని మనసా నిర్మించి విడిచిపెట్టారు. దీని వెనక మీరు వెళ్ళండి, ఇది దొల్లుతూ వెడుతుంది. వెళ్ళి 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 ఎక్కడ దీని యొక్క నేమి, దీని ఇరుసు శిథిలమై ఇది పడిపోతుందో ఆ పడిపోయినటువంటి ప్రదేశంలో కలిపురుషుని యొక్క ప్రభావం ఉండదు. కాబట్టి మీరు అక్కడ తపస్సు చెయ్యండి అన్నారు. అదిగో అప్పుడు వచ్చింది నైమిషారణ్యం. అక్కడ ఆ చక్రం యొక్క నేమి శిథిలమై పడిపోయింది. ఆ రోజుల్లో మహర్షులు అక్కడ తపస్సు కూర్చుంటే మహాత్ములైన వారు తపోనిష్టాగరిష్ఠులు అక్కడ కూర్చున్నారని 88,000 మంది ఋషులు చేరారట నైమిషారణ్యంలో ప్రారంభంలో. అంతమంది మహర్షుల యొక్క పాద ధూళి చేత పవిత్రమైన ప్రదేశం ఆ ప్రదేశం.
అక్కడ సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించాడు ఒక ప్రత్యేక కారణానికి, రాక్షస సంహారానికి. ఆ ప్రదేశంలోనే అనేక వేల మంది ఋషులు కూర్చుని వాళ్ళు సరస్వతీదేవిని ధ్యానం చేశారు. ఆ ధ్యానం చేసినప్పుడు ఆవిడ సంతోషించి కాంచనాక్షి అన్న పేరుతో ప్రత్యేకంగా ప్రవహించింది నైమిషారణ్యంలో. అందుకే ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి గోమతీ నది యందు ధర్మచక్రం తిరిగింది అని చెప్తారు. ధర్మచక్రం తిరగడము అన్న మాటకు అర్థం ఏమిటో నేను నిన్ననే మీతో మనవి చేశాను. అది కదులుతుంది. ధర్మము ఒకలా ఉండేది కాదు, ధర్మము అస్తమానం మారిపోతుంది. నేను ఇప్పుడు ఈ వేదిక మీద కూర్చుంటే నాదొక ధర్మం, వేదిక దిగిపోతే నాదొక ధర్మం. నేను వేదిక మీద కూర్చున్నప్పుడు మీరు నాతో ఒకలా ఉండాలి, నేను వేదిక దిగిన తరువాత మాట్లాడితే ఒకలా మాట్లాడాలి. నేను నా భార్య దగ్గర నిలబడితే నాది భర్తృధర్మం, నేను నా అక్క దగ్గర నిలబడితే నాది సోదర ధర్మం, నేను నా కూతురు దగ్గర నిలబడితే నాది పితృధర్మం, నా తండ్రి దగ్గర నిలబడితే పుత్రధర్మం, నేను నా కార్యాలయానికి వెడితే ఉద్యోగి ధర్మం, ఏకాదశి నాడు ఉపవాసం ధర్మం, ద్వాదశి నాడు తొందరగా పారణ ధర్మం. ఎక్కడి ధర్మం అక్కడే. ధర్మం ఒక్కలా ఉండదు. ధర్మం ఆశ్రమాన్ని బట్టి మారిపోతుంది, ఆ రోజు తిథిని బట్టి మారిపోతుంది, మీరున్న పరిస్థితిని బట్టి మారిపోతుంది. కాబట్టి ఒకలా ఉండకుండా మీరున్న దేశకాలాదులను ఆశ్రమమును బట్టి మారేది ధర్మం. కాబట్టి చక్రం తిరుగుతుంది. ఆ ధర్మాన్ని పట్టుకుని ధర్మానుష్ఠానం చేసిన వాడు చివరికి ఏది పొందుతాడు అంటే, ఏది కదలని చిట్ట చివరి స్థితో, ఏది పరమసత్యమో, దేనికి మార్పు లేదో, ఏది షడూర్ములకు అతీతమో, ఏది షడ్వికారములకు అతీతమో అటువంటి సత్యమైన ఆత్మ ఎరుకలోకి వస్తుంది. ఆత్మ కొత్తగా దర్శనం అవడం ఉండదు, ఆత్మ తెలియబడుతుంది. ఎందుకంటే ఉన్నది ఆత్మయే. ఆ ఆత్మ తెలియబడి అద్వైతానుభూతి యందు ప్రవేశిస్తాడు. కాబట్టి ఆ ధర్మచక్రము అక్కడ ఉన్నటువంటి గోమతీ నది జలములలో తిరిగిందిట. అందుకే నైమిషారణ్యానికి వెళ్లి ఆ గోమతీ జలాలలో స్నానం చేసి అక్కడ పురాణ ప్రవచనాన్ని వింటారు. కారణం ఏమంటే ఆ నైమిషారణ్యానికి ఉన్నటువంటి శక్తి అటువంటిది. అక్కడ ఎందరో మహర్షులు కూర్చుని తపస్సులు చేసినటువంటి ప్రదేశం. అందుకే నన్నయ్య గారు భారతాన్ని ఆంధ్రీకరించడం ప్రారంభం చేస్తూనే అంతటి గొప్ప ప్రదేశము, ఆ ప్రదేశమే మహాభారతము ప్రవచనం చేయబడినటువంటి మొట్టమొదటి వేదిక భూమండలంలో. అక్కడే మహాభారతం ప్రవచనం చేయబడింది. ఎందుకు ప్రవచనం చేయబడింది అంటే, నైమిషారణ్య పుణ్యక్షేత్రమున కులపతి శౌనకుండను పరమమౌని బ్రహ్మర్షి గణ సముపాసితుండై సర్వలోకహితార్థంబు లోకనుతుడు 12 వార్షికోత్తమ సత్రయాగంబు ముగి చెయ్యుచున్నా. అక్కడ శౌనకుడు అనబడేటటువంటి కులపతి ఉండేవారు. కులపతి అన్న మాటకు అర్థం 4 వేదములను స్వరంతో గురువు గారి దగ్గర నేర్చుకున్నవాడై, వేదము యొక్క ఉపాంగములైనటువంటి కల్పము, జ్యోతిషము, నిరుక్తము, శిక్ష, వ్యాకరణము ఇటువంటి 6టిని కూడా వేదము, వేదాంగములు అంటారు. వేదాంగములతో కూడినటువంటి 4 వేదములను చదువుకున్నవాడై ప్రతిరోజు 11,000 మందికి భోజనం పెడుతూ పోషిస్తూ వేద పాఠాలు చెప్పడానికి అవకాశాన్ని, వ్యవస్థని కల్పించిన వాడెవరో ఆయనకి కులపతి అని పేరు. కాబట్టి శౌనకుడు కులపతి. అక్కడ నైమిషారణ్యంలో కులపతిగా శౌనకుడు ఉండేవాడు. అంటే ఆయన 4 వేదములు చదువుకుని 6 వేదాంగములను చదువుకున్నవాడై మౌని. ఇన్ని చదువుకున్నవాడు కాబట్టి ఎక్కువ మాట్లాడేవాడు కాడు. ఎప్పుడూ తనలో తాను మననము చేస్తుండేవాడు. అది చాలా చాలా గొప్ప విషయం. వినడం ఎంత గొప్పదో మననం చేయడం అంత గొప్పది. ఎందుకనంటే మననము చేత మాత్రమే ధారణ ఏర్పడుతుంది. మననము చేత పుస్తకములోని విద్య మీ విద్యగా మారుతుంది. పుస్తకంలో ఉన్న విద్య మీ విద్య కాదు. ఎందుకంటే పద్యం కావాలంటే మీరు చూస్తే దోషం కాదు. కానీ అసలు ధర్మమేది అన్న ప్రశ్న వచ్చినప్పుడు అన్నిటికీ పుస్తకమే చూడాలండి అని మీరంటే అసలు మీరు అనుష్ఠించగలిగినది పోతుంది. కాబట్టి పుస్తకంలో ఉన్నది నీరుగా మారిపోవాలంటే అలా మార్చగలిగినటువంటి ప్రక్రియకి మననమే కారణం.
ఎంత లోపల తిప్పుతాడో, విన్నదాన్ని ఎంత పరిశీలనం చేస్తాడో, ఎంత జ్ఞాపకం తెచ్చుకుంటాడో అంత బాగా పట్టుకుంటుంది. అందుకే చాలా చమత్కారం ఒకటి ఉందండి. దేవతలు బ్రహ్మ విద్యని సాధించారు. ఈ బ్రహ్మ విద్య రాక్షసులకు అందకూడదు, పాడు చేస్తారు. కాబట్టి ఎక్కడ దాచాలి దీన్ని అని అడిగారు. పట్టుకెళ్ళి దధీచి మహర్షి దగ్గర దాచండి అన్నారు. బ్రహ్మ విద్యనంతటినీ పట్టుకెళ్ళి దధీచికి ఇచ్చారు. ఇప్పుడు దధీచి ఎక్కడ దాచాలి? ఆయన ఆ బ్రహ్మ విద్యని మననం చేసి అస్థిగతం చేసేశాడు. ఆయన ఎముకలలోకి పెట్టేసుకున్నాడు. ఇప్పుడు ఆయన ఎముకలతో చేయబడిన వజ్రాయుధాన్నే ఇంద్రుడు పట్టుకుంటాడు. అంటే ఇంద్రుడి చేతిలో ఉన్నదేది అంటే బ్రహ్మ విద్య ఆయన చేతిలో ఉంటుంది. కాబట్టి అంత జాగ్రత్తగా దాచారు అనడానికి అర్థం ఏమిటంటే అత్యంత జాగ్రత్తగా విద్యని దాచడం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? మీలో పెట్టేసుకోవడం. ఐశ్వర్యాన్ని మీదిగా చేసుకోవడం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? దానం చేయలేదు. కాబట్టి దేన్ని ఏది చేస్తే మీదవుతుందో తెలుసుకుని ఉండడమే శాస్త్రం. మీరు ఒకలా అనుకుని చేసినది మీకు అభ్యున్నతినివ్వదు. శాస్త్రం ఏది చెప్పిందో అది మీరు చేస్తే అది మీదవుతుంది. కాబట్టి విద్య మీది కావడము అంటే విద్యని నిరంతర మననం చెయ్యాలి. ఎప్పుడో ఎక్కడికో వెళ్ళినప్పుడు ఏదో చెప్తానండి కాదు, ఎప్పుడూ లోపల తిరుగుతూ ఉండాలి, తిప్పుతూ ఉండాలి. ప్రయత్నపూర్వకంగా కాదు, అది అలవాటుగా మారి తిరుగుతూ ఉండాలి. అలా తిరగడం చేత, మననము చేత ఆ విద్య ఏది ఉందో అది కరతలామలకం అవుతుంది. అది స్ఫురణ యందు నిలబడిపోతుంది. ఆ నిలబడినది ఏదుందో అంతిమ శ్వాస యందు స్మరణ దాని యందు నిలబడుతుంది. అది అభ్యున్నతి కారకమవుతుంది. ఇది లలితా సహస్రనామ స్తోత్రంలో ధన్య అన్న నామానికి భాస్కరరాయల వారు వ్యాఖ్యానం చేస్తూ చిట్ట చివరి ఊపిరి ఎవరిది ఎలా వెళ్ళిపోతుందో, ఆ వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ పునర్జన్మ ఎలా వస్తుందో చెప్పారు ఆయన. తన వారి మీద వ్యామోహం, డబ్బు మీద వ్యామోహం పెట్టుకున్నా, తన శత్రువు మీద వ్యామోహం పెట్టుకున్నా తిరియక్కుగా వెళ్ళిపోతాడు. వెన్నుపాము అడ్డంగా మాత్రమే ఉండే ప్రాణిగా పెడతాడు. ఇక నిలువుగా వెన్నుపాము ఉండదు. అంటే మనిషిగా ఉండడు. దేనిగా ఉంటాడు అంటే కుక్కగానో, పిల్లిగానో, పందిగానో ఏవైనా వెన్నుపాము అడ్డంగా ఉండవలసింది. అటువంటి ప్రాణి ఎవడు శాస్త్రముని నిరంతరము తలుచుకుంటూ ఉంటాడో, ఎందుకని స్మరణ మనసు మీద ఆధారపడుతుంది, మనసు ఊపిరి మీద ఆధారపడుతుంది. ఊపిరిని కానీ మీరు నియంత్రించగలిగితే మనసు నియంత్రింపబడుతుంది. అందుకే పూజ చేసే ముందు ప్రాణాయామం చేస్తారు. ప్రాణాయామం దేనికి చెయ్యాలి అంటే మనసుని నిలబెట్టడానికి చేస్తారు. మనసుని నిలబెడితే ఏమవుతుందంటే సంకల్ప వికల్పములు ఆగుతాయి. సంకల్ప వికల్పములు ఆగితే ఆందోళనలు ఆగుతాయి. ఆందోళనలు ఆగితే ఒత్తిడి ఆగుతుంది. ఒత్తిడి ఆగితే ఆరోగ్యం నిలబడుతుంది. అందుకు ప్రాణాయామం వచ్చింది. మీరు చూడండి, మనసుని విడిచిపెట్టారనుకోండి ఎన్నిటినో సృష్టిస్తుంది. అంతే, ఎక్కడ లేని ఆందోళన పుడుతుంది. ఈ ఆందోళన ఆరోగ్యానికి భంగకరం అవుతుంది. ప్రాణాయామం చేసేది దేనికి అంటే ప్రాణాయామముగా కాదు ఆరోగ్యకారకం. ప్రాణాయామము మనసును నియంత్రించే సాధనంగా ఆరోగ్యకారకం. కాబట్టి నన్నయ్య గారు ఒక్క మాట అన్నారు అంటే శీసపద్యంలో ఆయన ఏమి ఊసుపోక ఏదో అనేటటువంటి మాట కాదు. నైమిషారణ్యము అని ఆయన అన్నారు అంటే అంత పరమ పవిత్రమైన ప్రదేశం ఆ ప్రదేశం. అక్కడ శౌనకుడు ఉన్నాడు. ఆయన తానొక్కడే అనుభవించేవాడు కాదు. ఆయన ఇన్ని చదువుకున్నవాడై ఆయన గొప్పతనం ఏమిటంటే భగవంతుడి గురించి చెప్పేవాడొచ్చాడు అంటే చేతులొగ్గి నమస్కరించి అయ్యా మీరు చెప్పండి అని ఉన్నతమైన ఆసనం మీద కూర్చోపెట్టి తాను కూర్చుని పరమ ప్రీతితో, పరమ భక్తితో, పరమ గౌరవంతో అడిగి తెలుసుకుంటాడు. భారతం లాంటి గ్రంథాలని మీరు పరిశీలనం చేసి జాగ్రత్తగా చదివినా విన్నా ఇది చెప్పండి అని అడిగేటప్పుడు ఎంత మర్యాదగా అడగవలసి ఉంటుందో మీకు అర్థమవుతుంది. ఆ భారతాన్ని సరిగ్గా చదవకపోతే, సంస్కారంలో దోషం ఉంటే ఎప్పుడు ఏది ఎలా అడగాలో కూడా తెలియని పరిస్థితి వస్తుంది. కాబట్టి నైమిషారణ్యం అనేటటువంటి పుణ్యక్షేత్రంలో శౌనకుడనేటటువంటి పరమ మౌని ప్రతిరోజు 11,000 మందికి అన్నదానం చేశాడు మహానుభావుడు. భోజనం పెట్టి వేదవేదాంగములను శ్రవణం చేయించేవాడు. ఆయన పరమమౌని బ్రహ్మర్షి గణ సముపాసితుండై సర్వలోకహితార్థంబు. ఆయన ఇన్ని చదువుకున్నవాడు, పరమ మౌని అయిన వాడు, చుట్టూ బ్రహ్మర్షులతో కూడి ఉన్నటువంటి వాడు. ఆయన చేస్తున్నదేమిటి అంటే 12 సంవత్సరములు కొనసాగేటటువంటి సత్రయాగాన్ని చేస్తున్నట్టు.
యాగములు అనేకమైనటువంటి యాగములు ఉంటాయి. మళ్ళీ ఇందులో సత్రయాగము అని ఒక యాగం. ఈ సత్రయాగం చాలా గమ్మత్తుగా ఉంటుంది. బ్రాహ్మణుణ్ణి దానం పట్టమని చెప్పింది శాస్త్రం. ఏమి బ్రాహ్మణుడే ఎందుకు దానం పుచ్చుకోవడం అంటే, ఇచ్చిన పంచెల చాపల్లా తాను కట్టేసుకోకూడదు. పంచెల చాపులు పుచ్చుకుంటే ఒక 5 or 6 తాను కట్టుకోవడానికి ఉంచుకుని మిగిలిన పంచెల చాపులు తీసుకెళ్లి వేరే ఉంచాలి. ఉంచి దేవాలయంలో శారదా నవరాత్రులు అవుతున్నాయండి అన్నారనుకోండి, దీక్షావస్త్రాలుగా కట్టుకోండి ఋత్విక్కులకు తీసుకొచ్చి ఓ 10 or 15 పంచెల చాపులు ఇచ్చేసేయాలి. బ్రాహ్మణుడు నేర్చుకోవలసిన మొదటి లక్షణం ఏమిటంటే, కేవలము ఉన్నదాన్ని తాను అనుభవించుట కాదు, వైదిక సంస్కారము పెరగడానికి మళ్లీ తనకి వచ్చిన దాన్ని తిరిగి పెట్టుబడిగా ఇచ్చేస్తూ ఉండాలి. తాను అనుభవించడానికి బ్రాహ్మణుడు పుచ్చుకోకూడదు. అందుకే బ్రాహ్మణుడి జీవితము అంత నిరాడంబరంగా ఉండాలి అని శాస్త్రాలు చెప్పడానికి కారణం అదే. కాబట్టి సత్రయాగము అన్న మాటకు అర్థం ఏంటంటే, దానికి యజమానులు ఉండరు. యజమాని ఉంటాడు, చేయించేవారు ఉంటారు యాగాన్ని. యజమాని అంటే కోరిక ఆయనది, ఆయన కొరకు యాగం జరుగుతుంది. దశరథ మహారాజు గారికి పిల్లలు లేరు. దశరథ మహారాజు గారు వశిష్ఠుణ్ణి ఆశ్రయించాడు. వశిష్ఠుడు అన్నాడు అశ్వమేధయాగం చెయ్యాలన్నాడు. అశ్వమేధయాగం చేస్తే ఏమవుతుంది? వశిష్ఠుడికి ఏం కలిసి రాదు. సంతానము కలగకుండా ఏ దోషము ప్రతిబంధకంగా దశరథ మహారాజు గారికి అడ్డం వచ్చి నిలబడిందో ఆ దోషము తొలగిపోతుంది. ఇప్పుడు ఆ దోషము తొలగడానికి ఈ యాగము చెయ్యవలసి ఉంటుంది వశిష్ఠుడు చెప్పాడు. ఇప్పుడు ఆ యాగం చేశాడు, ప్రతిబంధకం పోయింది. ఇప్పుడు ఏం కావాలి? సత్పుత్రులు కావాలి. పుత్రకామేష్టి చెయ్యి. ఇప్పుడు కొడుకులు కావాలని అడుగు, పాపం పోయింది, ఇప్పుడు నీకు కొడుకులు కలుగుతారు. ఇప్పుడు ఇష్టి చేశాడు, పాయస పాత్ర పట్టుకుని యజ్ఞపురుషుడు పైకి వచ్చాడు. యాగము అన్న మాట, హోమము అన్న మాట, బలి అన్న మాట 3 ఉంటాయి. వాటిని కొంచెం జాగ్రత్తగా మీరు పరిశీలనం చేయవలసి ఉంటుంది. యాగము, యాగశాల అని ఉంటాయి. ఇప్పుడు పొద్దున్న కుంభాభిషేకానికి వేస్తారు పక్కన యాగశాల. యాగశాల ప్రవేశమే అద్భుతమైన విషయం. అసలు ఆ దీక్షావస్త్రాలు కట్టుకుని మంగళవాయిద్యాలతో లోపలికి వెడతారు. అందరూ యాగశాలలోకి వెళ్ళకూడదు. యాగశాల చుట్టూ ప్రదక్షిణం చెయ్యాలి మనమందరం. యాగశాలలోకి ఋత్విక్కులు వెడతారు. వెళ్లి అగ్నిముఖంగా హవిస్సునిస్తారు. ఇచ్చి దేవతల్ని పిలిచి పట్టుకెళ్ళండి అని ఇస్తారు. అంటే వాళ్ళకి అన్నం పెడతారు. అగ్నిముఖంగా వాళ్ళ అన్నం తింటారు. వాళ్ళ అన్నం తినడానికి వచ్చి కూర్చుంటారు. ఇవాళ మంది పిలుస్తారు, వీళ్ళు అన్నం పెడతారని. మనం పిలిచామనుకోండి, భోజనానికి రండి అంటాం, తప్పు. దేవతార్చనకి రండి అనాలి. వచ్చి కూర్చుంటే అయ్యా వడ్డించేస్తున్నాం కూర్చోండి అంటారు. వడ్డించేస్తున్నాం కూర్చోండి అంటే ఎందుకు కూర్చున్నాడు? భోజనం పెడతారని కూర్చున్నాడు. అలాగే యాగశాల నిర్మాణం చేసి నాందీ ప్రస్తావన చేసేస్తే దేవతలు వచ్చి కూర్చుంటారు హవిస్సు కోసం. అందుకని యాగశాలలోకి అందరూ వెళ్లరు. దానికి తగిన నియమపాలనం చేసేవాళ్ళు దీక్షితులు. అందుకే యాగం చేస్తేనే దీక్ష అన్న పేరు వచ్చింది. దీక్షావస్త్రాలు కట్టుకుని వాళ్ళు యాగశాలలోకి వెడతారు. అటువంటి హోమగుండం, ఆ హవిస్సు, ఋత్విక్కులు, దేవతలు అందరూ ఆ యాగశాలలో కూర్చున్నారు కాబట్టి యాగశాలకి ప్రదక్షిణం చేస్తారు. ఇప్పుడు దేవతలందరికీ ప్రదక్షిణం అయిపోతుంది. వారిని కుడి భుజం వైపు కుంచుకుని తిరిగాడు కాబట్టి ప్రదక్షిణము అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఇటుపక్క నుంచి మీరు అటుపక్కకు వచ్చినా ఈ మధ్యలో ఉన్న వస్తువు మీ ఎడం భుజం వైపుకి మారకూడదు. అలా మారకుండా ఉంటే, నేను ఇప్పుడు అటు వచ్చి నించున్నాను అనుకోండి, ఈ వేదిక నాకు కుడి భుజం వైపుకుంటుంది. నేను ఇటుపక్కకు వచ్చి నించున్నాను అనుకోండి, వేదిక నాకు ఎడం భుజం వైపుకుంటుంది. ఎడమ భుజం వైపుకి ఉన్నది అంటే పూజనీయత తరిగిపోతుంది. కుడి భుజం వైపుకు ఉన్నది అంటే పూజనీయత పెరుగుతుంది. ప్రదక్షిణం ఎందుకు చేస్తారంటే, గుండ్రంగా తిరిగి వస్తున్నా ఈ వస్తువు మాత్రం నా కుడి భుజం వైపే ఉండాలి. అంటే ఇది పరమ పవిత్రము అని గుర్తు ఏమిటంటే, దీనికి గుండ్రంగా తిరిగేటప్పుడు కుడి భుజం దీని వైపుకే ఉండాలి. ఇది ఇంత పవిత్రమైన వస్తువు కాబట్టి దీని చుట్టూ నేను తిరిగినప్పుడు దీనిలో ఉన్న శక్తి నా మీద ప్రసరిస్తుంది. ప్రసరించి నాకు అభ్యున్నతినిస్తుంది. మీరు ఒక దేవాలయానికి ప్రదక్షిణం ఎందుకు చేస్తారంటే, దేవతామూర్తి కింద యంత్రం ఉంటుంది. ఆ యంత్రం తన శక్తిని చిమ్ముతూ ఉంటుంది చుట్టూను. మీరు మౌనంగా ప్రదక్షిణం చేయాలి. ఊసుపోని కబుర్లు చెప్తూ సెల్ ఫోన్ చెవిలో పెట్టుకుని ప్రదక్షిణాలు చేస్తే ఉన్న ఫలితం రాదు కదా. దేవాలయాలకు మళ్లీ మళ్లీ కుంభాభిషేకాలు చేయాల్సి వస్తుంది. కాబట్టి
కలియుగంలో దేవాలయాల యొక్క శక్తి క్షీణించిపోవడానికి కారణం అదే. అమర్యాదతో కూడినటువంటి నడవడి దేవాలయంలో. కుడి భుజం వైపుకి దేవాలయం యొక్క గోడని ఉంచి చుట్టూ తిరుగుతాడు మౌనంగా. అప్పుడు ఆ యంత్రము యొక్క శక్తి తన మీద పడుతుంది. అందుకే ప్రతిరోజు దేవాలయానికి ప్రదక్షిణం చేస్తారు. మీరు రామాయణ మహాకావ్యాన్ని చదివితే ప్రతి చోట రామచంద్రమూర్తి ఎక్కడెక్కడ పూజనీయమైన వస్తువు కనపడితే అక్కడక్కడ ప్రదక్షిణం చేసి వెడతాడు, అప్రదక్షిణంగా వెళ్ళడు. మహాభారతంలో మీరు విరాట పర్వం చూస్తే అర్జునుడు యుద్ధ భూమిలోకి వచ్చి నిలబడితే ఆ సారథి ఉత్తర కుమారుడితో చెప్తాడు, నీవు రథం నడిపేటప్పుడు ఎప్పుడూ ద్రోణాచార్యుల వారికి కాని భీష్మాచార్యుల వారికి కాని నా ఎడంభుజం వేపుకి వాళ్ళ రథాలు ఉండేటట్టు తోలకుసుమా. వారు పూజనీయులు, మహానుభావులు, వారు నా గురువు, వారు నాకు పరమేశ్వర స్వరూపుడు, వారు నా ఎడంభుజం వైపుకు ఉండకూడదు. ఎప్పుడు నా రథం వెళ్ళినా నా రథానికి వారు కుడి పక్కన ఉండేటట్టు రథం నడుపు అంటాడు. అంతటి ధర్మైకమూర్తులు కాబట్టే వాళ్ళు అంతటి విజయాన్ని సాధించారు, అంతటి మహోజ్వలమైనటువంటి స్థితిని పొందగలిగారు.